Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? As part of today's అభ్యాసన ప్రోగ్రామ్ ఈరోజు థర్స్డే కాబట్టి జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ నుంచి మనం క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అభ్యాసన ప్రోగ్రాంలో భాగంగా మనం డైలీ ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ సాటర్డే ఎస్ఏ పేపర్కి సంబంధించి మనం క్వశ్చన్ పిక్ చేసుకొని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అవునా? మరి ఈరోజు థర్స్డే కాబట్టి జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. కానీ దానికంటే ముందు మీ అందరికీ మన కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ ప్రోగ్రామ్ పేరుతో కోర్సుని లాంచ్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ మనం 70+ కాంప్రహెన్సివ్ వీడియో లెక్చర్స్తో సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ సెంట్రిక్ వేలో మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ద హై ఈల్డింగ్, హై ఇంపాక్ట్ థీమ్స్ లైక్ అగ్రికల్చర్, స్పీసీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, వీటి మీద ఎక్స్ట్రా ఎంఫసిస్, స్పెషల్ ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. మీరు ప్రింట్ తీసుకునే విధంగా ప్రింట్ ఫ్రెండ్లీ హ్యాండ్ అవుట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఒకవేళ క్లాసెస్ కానీ, హ్యాండ్ అవుట్స్ కానీ, టెస్ట్లో క్వశ్చన్స్ కానీ ఏమైనా మీకు నచ్చకపోతే విత్ ఇన్ 15 days మీరు 100% రిఫండ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. యూ జస్ట్ నీడ్ టు టెక్స్ట్ అవర్ సపోర్ట్ టీమ్, ఇది నా ఇష్యూ, ఇది నా ప్రాబ్లం, ప్లీజ్ రిఫండ్ మై మనీ అంటే మీరు పే చేసింది మొత్తం వాళ్ళు తిరిగి మీకు రిఫండ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెరీ నామినల్ ఫీ 499 రూపీస్ మాత్రమే లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే taraas.com మన వెబ్సైట్ని విజిట్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 6305955532 మన సపోర్ట్ టీమ్ నెంబర్, వాళ్ళకి ఫోన్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకున్న తర్వాత చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ద బెస్ట్ క్వాలిటీ క్లాసులు ఉంటాయి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ద బెస్ట్ వేలో బేసిక్స్ నుంచి కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ద బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ అయితే ఉంటాయి, బెస్ట్ హ్యాండ్ అవుట్స్ ఉంటాయి, బెస్ట్ టెస్ట్ ఉంటాయి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే రాజు అభ్యాసన సెషన్లోకి వెళ్ళిపోదాం. వినండి. ఈరోజు మన అభ్యాసన సెషన్లోని క్వశ్చన్ డిస్కస్ చేసుకునే ముందు హౌ అవర్ ప్రోగ్రామ్ వర్క్స్ యాక్చువల్లీ, హౌ అభ్యాసన కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అని చెప్తాను చూడండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మనం ఆ రోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోను అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా మీరు ఈ ఫార్మేట్లో మీ నేమ్, డేట్ అండ్ దాంతోపాటు పేపర్, ఈ ఫార్మేట్లో ఆన్సర్ టు abhyasana@gmail.comకి మీరు షేర్ చేస్తే విత్ ఇన్ 24 hours ఆర్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ మీకు తిరిగి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఇండియాలో ఎక్కడ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ జాయిన్ అయినా అంత కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీకు ఎక్కడా లభించదు. వెరీ కాంప్రహెన్సివ్, వెరీ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదే రోజు సాయంత్రం 4 గంటలకి ఒక కాంప్రహెన్సివ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ సెషన్ మన తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు ఫాలో అవ్వడం వల్ల యువర్ ఆన్సర్ రైటింగ్ గేమ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందమ్మా. ఇట్ విల్ హెల్ప్ యూ టు స్టే రిలవెంట్ ఇన్ యువర్ ఇండక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ యాజ్ వెల్ యాజ్ బాడీ పార్ట్లో రైట్ కీవర్డ్స్ అండ్ రైట్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా పెట్టాలి, డేటా ఏ విధంగా ఉపయోగించాలి, ఆల్ ద ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ యు నీడ్ టు మాస్టర్ యువర్ ఆన్సర్ రైటింగ్ మీకు మొత్తం అభ్యాసన అందిస్తుంది. సో ప్రతిరోజు ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి ఈరోజు మనం క్వశ్చన్ ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో దానిలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. ఆన్ డైలీ బేసిస్ ప్రతిరోజు కంటిన్యూస్గా మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్ ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అసలు తెలుగు రాష్ట్రాల నుంచి అండ్ ఈవెన్ సౌత్ ఇండియా నుంచి ఇలాంటి ఇనిషియేటివ్స్ని ఒక ఆర్గనైజేషన్ తీసుకొస్తుందా అని మీరు ఆశ్చర్యపోయేలాంటి ఇనిషియేటివ్స్ మీ ముందుకు రాబోతున్నాయి. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వినండమ్మా. సో నౌ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 2016లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, వర్డ్ లిమిట్ అండ్ దాంతోపాటు ఎన్ని మార్క్స్ ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేయాలి. 10 మార్కర్ క్వశ్చన్ కాబట్టి ఎంతసేపట్లో ఆన్సర్ కంప్లీట్ చేయాలి, 6 to 7 minutesలో ఆన్సర్ తప్పకుండా కంప్లీట్ అయిపోవాలి. అప్పుడే మీకు సెకండ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కేస్ స్టడీస్ సెక్షన్ ఇన్ యువర్ ఎథిక్స్ పేపర్
సో ఆ కేస్ స్టడీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్కి మీకు ఎనఫ్ టైం అనేటటువంటిది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 6 to 7 minutesలో ఆన్సర్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, చూడండి. అనలైజ్ జాన్ రాల్స్ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాన్ రాల్స్ వన్ ఆఫ్ ద 20th century అమెరికన్ ఫిలాసఫర్. ఆయన హిస్ బుక్ అయినటువంటి థియరీ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ద్వారా ద కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్, హిస్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో దాన్ని ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆయన చాలా చక్కగా డీకోడ్ చేయడం అనేది జరిగింది. అకార్డింగ్ టు జాన్ రాల్స్, జస్టిస్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిర్నెస్. జస్టిస్ అంటే ఫెయిర్నెస్ అని చెప్పి ఆయన చెప్తారు. జస్టిస్ ఈజ్ ఫెయిర్నెస్ అంటారు. ఫెయిర్నెస్ అంటే ఎంతకి, జస్టిస్ అంటే న్యాయం అని తెలుసు. ఫెయిర్నెస్ అంటే ఎంతకి ఏంటి? ల్యాక్ ఆఫ్ ఫేవరెటిజం ఆర్ డిస్క్రిమినేషన్ ఆర్ బయాస్. ఫేవరెటిజం కానీ, డిస్క్రిమినేషన్ వివక్ష కానీ, లేకపోతే బయాస్ పక్షపాతం కానీ లేకపోవడమే ఫెయిర్నెస్ అనే విధంగా చెప్తారు. సో జస్టిస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్నెస్ కాబట్టి జస్ట్ సొసైటీ ఈజ్ ఎ ఫెయిర్ సొసైటీ, అంతే కదా ఆయన దృష్టిలో. మరి ఇప్పుడు ఒక జస్ట్ సొసైటీ ఏదైతే ఉందో, ఒక ఫెయిర్ సొసైటీ ఏదైతే ఉందో అది 2 principles మీద ఆధారపడి ఉంటుంది అని ఆయన చెప్పడం అనేది జరిగింది. ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ జస్ట్ సొసైటీ ఎన్కంపాసులేట్ 2 important principles. One is the principle of equal liberty. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ లిబర్టీ. దీని మీద నేను సెషన్ కూడా చేశానమ్మా, డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. ఆ సెషన్ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సెకండ్ వన్ ఏంటి అంటే డిఫరెన్స్ ప్రిన్సిపల్గా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ లిబర్టీ? సింపుల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. సమాజంలో ఒక జస్ట్ సొసైటీ ఎలా ఉంటుందంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈక్వల్ బేసిక్ ఫ్రీడమ్స్ అనేటటువంటి ఉంటాయి. ఈక్వల్ బేసిక్ రైట్స్ లేదా ఫ్రీడమ్స్ అనేటటువంటి ఉంటాయి. అండ్ అవి కూడా ఎలా ఉండడం అనేది జరుగుతుంది, ఎక్స్టెన్సివ్ వేలో ఉంటుంది, చాలా ఎక్కువగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఒక జస్ట్ సొసైటీలో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అండ్ దాంతోపాటు దే విల్ బీ కంపాటబుల్ విత్ ద అదర్స్. కంపాటబుల్ విత్ ద అదర్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క హక్కుల్ని కానీ ఫ్రీడమ్స్ని కానీ ఉపయోగించుకునేటటువంటి క్రమంలో వేరే వాళ్ళ హక్కుల్ని కానీ లిబర్టీస్ని కానీ ఫ్రీడమ్స్ని కానీ భంగం వాటిల్లకూడదు అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. సో ఈక్వల్ లిబర్టీ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్డ్గా నేను ముందు క్లాస్లో చెప్పాను, ఆల్రెడీ నేను క్లాస్ అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా క్లాస్ లింక్ ఇస్తాను, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. వీలైతే వాచ్ చేసే ప్రయత్నం చేయండి, రైట్. అండ్ డిఫరెన్స్ ప్రిన్సిపల్లో ఈయన ఏం చెప్పడం అనేది జరుగుతుంది, సమ్ డిఫరెన్సెస్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్ కెన్ బి పర్మిసబుల్. అసమానతలు ఏవైతే ఉంటాయో అవి జస్ట్ సొసైటీలో పర్మిట్ కాబడతాయి. ఎప్పుడంట, ఓన్లీ ఇఫ్ దే బెనిఫిట్ మోస్ట్ మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ లీస్ట్ అడ్వాన్స్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎవరైతే నిమ్న వర్గాలు కానీ లేకపోతే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ ఇన్ఈక్వాలిటీ పనిచేసింది అనుకోండి, అప్పుడు మాత్రమే ఇన్ఈక్వాలిటీస్ ఆర్ డిఫరెన్సెస్ పర్మిసిబుల్ ఇన్ ఏ జస్ట్ సొసైటీ అనే విధంగా ఆయన త్రూ హిస్ డిఫరెన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాని ద్వారా చెప్పడం అనేది జరిగిందనమాట. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎంత ఈజీగా మనం నేర్చుకోవచ్చో ఎథిక్స్ని చూడండి, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు అంటే John Rawls' concept of social justice, that is justice is equal to fairness, and a fair society will build on 2 important aspects, foundations. One is the principle of equal liberty and the principle of difference లేదా డిఫరెన్స్ ప్రిన్సిపల్ అని చెప్పి ఆయన చెప్పారు కదా, దాని ఇండియన్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దానికి వర్తింపజేయమంటున్నారు. చూడండి, మనకి రైట్స్ అనేటటువంటివి ప్రతి ఒక్కరికి సమానంగా ఉన్నాయా లేదా? ఉన్నాయి. మనకి ఇండియన్ టెరిటరీ ఏదైతే ఉందో దాన్ని డిటర్మైన్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో యూనియన్ టెరిటరీస్ ద్వారా, సెకండ్ పార్ట్లో సిటిజన్షిప్ గురించి మాట్లాడిన తర్వాత రైట్ ఆఫ్టర్ దట్ థర్డ్ పార్ట్లో పీపుల్కి ఇచ్చేటటువంటి రైట్స్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఫండమెంటల్ రైట్స్కి, ప్రాథమిక హక్కులకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది, రైట్. వై దోస్ రైట్స్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్? ఇఫ్ యూ డినై దోస్ రైట్స్ ఇట్ విల్ హ్యాంపర్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. అందుకే వాటిని ఫండమెంటల్ రైట్స్ అనే పేరుతో పిలుస్తారు. అండ్ దాంతోపాటు దోస్ రైట్స్ విల్ బి గ్యారంటీడ్ బై ద ఫండమెంటల్ అండ్ బేసిక్ లా ఆఫ్ ద నేషన్, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం చేత ఆమోదించబడినటువంటి హక్కులు కాబట్టి వాటి ఫండమెంటల్ రైట్స్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. మనకి మళ్ళీ ఎక్స్టెన్సివ్ రైట్స్ అనేటటువంటివి మన యొక్క ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాన్స్టిట్యూషన్ ద్వారా అందించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కంపాటబుల్ విత్ ద అదర్స్, ఒక్కరు వాళ్ళ హక్కులను ఉపయోగించుకునే క్రమంలో, వాళ్ళ లిబర్టీని ఉపయోగించుకునే క్రమంలో వేరే వాళ్ళ హక్కుల్ని కానీ స్వేచ్ఛని కానీ భంగం వాటిల్లకూడదు. అందుకే కదా మన కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్తో పాటు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని విధించడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 చూడండి, వేరియస్ ఫ్రీడమ్స్ గురించి మాట్లాడుతుంది. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్,
వీటన్నిటికి కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి ఉన్నాయి. మనం ఎలా పడితే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఎలా పడితే అలాగా మనం మాట్లాడేయచ్చా అంటే కుదరదు, రైట్? కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విధించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? వేరే వాళ్ళ హక్కులకు కానీ వేరే వాళ్ళ స్వేచ్ఛలకు కానీ మనం హక్కులను ఉపయోగించుకునేటటువంటి పద్ధతి భంగం వాటిల్చకూడదు కాబట్టి, రైట్? అర్థమైందా ఇండియన్ కాంటెక్స్ట్ ఏ విధంగా మనం ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగిందో? నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ప్రిన్సిపల్లో మనం ఏం చెప్పుకున్నాం? డిఫరెన్సెస్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్ can be accessible in a just society only if they benefit the most marginalized sections or least advantaged sections. మనం ఇండియాలో డిఫరెన్సెస్ గవర్నమెంట్ చూపిస్తుంది లేదా వ్యత్యాసాలు చూపిస్తుందా లేదా పక్షపాతం చూపిస్తుందా లేదా చూపిస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీస్, రైట్? కొంతమందికి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేటటువంటి ఉండవు. ఎందుకు ఉండవు? ఆ డిఫరెన్సెస్ అనేటటువంటి ఎందుకు పర్మిసిబుల్ అని చెప్పారు ఇక్కడ జాన్ రాల్స్ త్రూ హిస్ థియరీ ఆఫ్ సోషల్ జస్టిస్. అవి ఒకవేళ మార్జినలైజ్డ్ ఆర్ లీస్ట్ అడ్వాంటేజ్ సెక్షన్స్ బెనిఫిట్ చేస్తేనే అని చెప్పడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఆన్ ద సేమ్ లైన్స్ మనం పాజిటివ్ డిస్క్రిమినేషన్ ద్వారా ఏం చేస్తున్నాం? మార్జినలైజ్డ్ అండ్ లీస్ట్ అడ్వాంటేజ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అభ్యున్నతి కోసం మనం కృషి చేయడం అనేటువంటి జరుగుతుంది. గవర్నమెంట్ కృషి చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాము, కొంతమందికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వము. అంతే కదా, బెనిఫిషరీస్ ఆఫ్ ఎ వెల్ఫేర్ స్కీమ్ అంటాం, లబ్ధిదారులు అంటాం. బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది మాత్రం ఎందుకుంటారు, అందరికీ ఎందుకు ఇవ్వకూడదు? మనం గవర్నమెంట్ ఎందుకు ఆ డిఫరెన్సెస్ కానీ ఇన్ని పక్షపాతం కానీ చూపించడం అనేది జరుగుతుంది? టు బెనిఫిట్ ద మోస్ట్ మార్జినలైజ్ సెక్షన్స్ ఆర్ లీస్ట్ అడ్వాంటేజ్ సెక్షన్స్ అండ్ టు మేక్ ద సొసైటీ యాజ్ ఎన్ ఈక్వటబుల్ సొసైటీ, జస్ట్ సొసైటీ, ఫెయిర్ సొసైటీ. సమాజంలో ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయడానికి అని చెప్పి ఇక్కడ అర్థం. అర్థమైందా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇండియన్ కాంటెక్స్ట్కి మనం ఏ విధంగా చక్కగా ఆపాదించాము ఇక్కడ చూడండి. ఇంట్రడక్షన్లో యూ కెన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ జాన్ రాల్స్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్ యాజ్ ఫెయిర్నెస్. Justice is equal to fairness, and a fair society will built on two important parameters. One is the principle of equal liberty and second one the difference principle. ఇదే విషయం ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు. ఎస్టాబ్లిష్ ద లింక్ బిట్వీన్ జాన్ రాల్స్ థియరీ అండ్ ద ఇండియన్ కాంటెక్స్ట్ బాడీలో. సో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఏదైతే ఉందో వాటిని మెన్షన్ చేస్తారు. ఎలా మనం దిస్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ ఏదైతే ఇండియన్ కాంటెక్స్ట్కి ఏ విధంగా మనం ఆపాదించవచ్చో రాసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లో ఎక్స్టెన్సివ్గా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి మనకి ప్రొవైడ్ చేయబడడం అనేది జరిగింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ప్రొవైడ్ చేయబడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎఫర్మేటివ్ యాక్షన్స్ అండ్ సోషల్ ఈక్విటీ కోసం గవర్నమెంట్ రిజర్వేషన్ పాలసీస్ తీసుకురావడం అనేది జరిగింది. జెండర్ బేస్డ్ ఎఫర్మేటివ్ యాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ లా మేకింగ్ బాడీస్లో, లెజిస్లేటివ్ బాడీస్లో ఉమెన్ కంటూ కొన్ని సీట్స్ ఏవైతే ఉంటాయో రిజర్వ్ చేయడం కానీ, రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్ అవ్వచ్చు, ప్రోగ్రెసివ్ టాక్సేషన్ మెజర్స్ అనేటటువంటివి అవ్వచ్చు. అంటే ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ పన్ను వేయడం, తక్కువ సంపాదించే వాళ్ళకి తక్కువ పన్ను వేయడం. ఎందుకు మనం అందరికీ సమానంగా ఒకే పన్ను ఎందుకు వేయట్లేదు? ఆ పక్షపాతం ఎందుకు చూపిస్తున్నాం? బికాస్ దట్ విల్ డెఫినెట్ ద మోస్ట్ మార్జినలైజ్ సెక్షన్స్ అండ్ ద లీస్ట్ అడ్వాంటేజ్ సెక్షన్స్. కాబట్టి వెల్ఫేర్ ఓరియంటెడ్ ఎకనామిక్ పాలసీస్, స్కీమ్స్ లైక్ మన్రేగా కానీ, పీడిఎస్ స్కీమ్స్, రైట్ టు ఎడ్యుకేషన్, లేకపోతే ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, సో ఇవన్నీ కూడా దే వర్ క్రియేటెడ్ టు ఎన్షోర్ ద వెల్ఫేర్ మోడల్, రైట్, ద వెల్ఫేర్ స్టేట్ అండ్ ఛాలెంజెస్. బట్ కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ స్టిల్ ప్రివలెంట్గా ఉండడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దీస్ రిజర్వేషన్ పాలసీస్ అండ్ ఆల్. కొంతమంది వాదన ఎకనామిక్ డిస్పారిటీస్ అనేటటువంటివి ఇంకా విపరీతంగా ఉండడం అనేది జరిగింది. రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి కూడా బ్యారియర్స్ టు సోషల్ జస్టిస్గా మనం చెప్పొచ్చు. అండ్ కన్క్లూజన్ పార్ట్లో ఏం చేస్తారు? హౌ రాల్స్ థియరీ ప్రొవైడ్స్ అన్ ఎథికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండియాస్ సోషల్ జస్టిస్ పాలసీస్. ఇండియాస్ పర్స్యూట్ ఆఫ్ అచీవింగ్ దిస్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో ఈ జర్నీలో రాల్స్ థియరీ అనేటటువంటిది ఒక ఐడియాలజికల్ బేసిస్, ఒక ఎథికల్ ఫౌండేషన్ కింద మనకు ఉపయోగపడుతుందా లేదా? క్లియర్గా మాట్లాడుకున్నామా లేదా? ఎస్. అండ్ ఎంఫసిస్ ద నీడ్ ఫర్ బెటర్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ టు అచీవ్ ట్రూ జస్టిస్. అఫ్ కోర్స్ ఈ జస్టిస్ సాధ్యపడాలి అంటే బెటర్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి ఉండాలి. స్ట్రక్చరల్ ఇష్యూస్, ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయగలిగేలాగా ఉండాలి. ఆల్ ద ఇంపార్టెంట్ బాటిల్ నెక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తూ ట్రూ సోషల్ జస్టిస్ లక్ష్యంగా గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అడుగులు వేయాలి. సో ఆ విధంగా మీరు ఏం చేస్తారు? చక్కగా ఆన్సర్ని కంప్లీట్ చేయొచ్చు. లేకపోతే యూ కెన్ ఇన్వాల్వ్ ఎథికల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ ఫర్ ద బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ దీస్ పాలసీస్ టు ఎన్ష్యూర్ టు అచీవ్ సోషల్ జస్టిస్. సో ఎథికల్ టచ్ ఏదైతే ఉందో అది కూడా మీరు చక్కగా కన్క్లూజన్ పార్ట్లో ఇవ్వచ్చమ్మా. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. చక్కగా ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. ఇట్ విల్ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఆల్ టుగెదర్. మళ్ళీ చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.